విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ధనుసు రాశి వారికి 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. ఎవరైతే ఇంతవరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక చూసుకున్నట్లయితే ధనుసు రాశి ప్రెజెంట్ గ్రహస్థితి గోచరం కనుక చూసుకున్నట్లయితే చాలా చక్కగా చాలా బాగా అయితే కనపడుతుంది. కానీ మీ జాతకం లోపల దశ అలాగే గ్రహస్థితి సరిగ్గా లేకపోయినట్లయితే ఈ గోచరంలో ఉన్న గ్రహస్థితులు కేవలం మీకు కొన్ని టైం లోపల ఒక హ్యాపీనెస్ మూమెంట్ వచ్చే అవకాశం ఉందని ఫీలింగ్ వచ్చుద్ది. ఒక హ్యాపీనెస్ మూమెంట్ వచ్చే అవకాశం అని ఫీలింగ్ వచ్చుద్ది. కానీ హ్యాపీనెస్ వచ్చుద్దా రాదా దాని రిజల్ట్ ఏ ప్రకారంగా ఉంటుంది అది మీ జాతకం డిసైడ్ చేస్తుంది. ఎందుకు తెలుసుకోండి, జాతకం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాతకం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ జాతకం కనుక ఒక సెల్ ఫోన్ అనుకోండి, వైఫై కనెక్షన్ ఉంది కానీ కనెక్ట్ అవ్వట్లేదు, ఇంటర్నెట్ రావట్లేదు. అలాంటి స్థితి తెలుసుకోండి. ఇంటర్నెట్ చాలా చక్కగా ఉంది కానీ వైఫై కనెక్ట్ అవ్వట్లేదు. బికాస్ మనలో ఎక్కడో కొద్దిగా లోపాలు ఉన్నాయని తెలుసుకోవాల్సింది. ఓకే, అందరికి ఇలా జరగదు, కేవలం కొందరికి జరుగుద్ది. ఇలా తెలుసుకోవడం ప్రయత్నించండి. ధనుసు రాశి కాలచక్రంలో 9వ రాశి, చాలా పట్టుదలతో ఉండే రాశి ధనుసు రాశి. లైఫ్ లోపల ఒక చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడే రాశిలో ధనుసు రాశి ఉంది. కానీ ఆ బాధపడిన తర్వాత మళ్ళీ లేచి ముందుకు పరిగెత్తే రాశి కూడా ధనుసు రాశి. లైఫ్లో అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేని రాశి ధనుసు రాశి. కానీ ఈ ధనుసు రాశి వారి కొన్నిసార్లు చెప్తారు ఒకటి, చేస్తారు ఇంకోటి. ఈ ధనుసు రాశి వారి దగ్గర ఒక చిన్న బలహీనత ఏంటంటే ఫ్యామిలీ. ధనుసు రాశి వారి దగ్గర బలహీనత ఏదైనా ఉందా అంటే అది ఒక ఫ్యామిలీ ఉంది. వీళ్ళ ఖర్చులు ఎలా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి, కనిపించవు, చెప్పరు. చేసిన తర్వాత మనకి అనిపించుద్ది చాలా ఖర్చు పెట్టారని వీళ్ళు. ఓకే, ప్రతి ఒక్క వ్యక్తిది గుణధర్మాలు ఉంటాయి, దాన్ని మనం టచ్ చేయకూడదు. కానీ ఒక మాట చెప్తా తెలుసుకోండి. శుక్రుడు అలాగే దేవుగురు బృహస్పతి ప్రెజెంట్ మీ రాశి నుంచి 7వ స్థానంలో ఉండడం వల్ల ఇది మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మీకు చాలా కొన్ని విషయాల్లో ప్లస్ పాయింట్ లోపల మీకు హెల్ప్ చేస్తారు. కానీ పంచమ స్థానంలో కుజుడు ఏదైతే ఉన్నాడో మీకు ఆవేశాన్ని ఎక్కువ తెస్తాడు. మీకు ఆవేశాన్ని చాలా ఎక్కువ తెస్తాడు. కానీ ఈ ఆవేశం చూసుకున్నట్లయితే అంత అవసరం కూడా లేదు. మీరు దాని గురించి ఏదో కొద్దిగా ఎక్కువగా అతిగా ఆలోచిస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. అని 4వ స్థానం ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల మదర్ కావచ్చు, లేకపోతే మీ ఇల్లు కావచ్చు, దాని నుంచి కొద్ది దూరం ఉండే అవకాశం అయితే ఉండబోతుంది. ఇంటికి సంబంధించి మదర్కి సంబంధించి ఒక చిన్న మనసులో భయం అయితే ఉంటుంది, ఒక చిన్న బెంగ అయితే ఉంటుంది. అని ఒక విషయం తెలుసుకోండి. 4వ స్థానం పాపకర్తరి యోగంలో ఉన్నప్పుడు మీరు ఏవైతే ఇతరుల నుంచి అపేక్షించుతున్నారో అవి తప్ప మిగతా అన్ని వస్తాయి. మీరు ఇతరుల నుంచి ఏవైతే అపేక్షించుతున్నారో అవి తప్ప మిగతా అన్ని వస్తాయి. కానీ ఒక విషయం గమనించినట్లయితే పంచమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు, 9th హౌస్ లోపల కేతు ఉన్నాడు. కేతు కుజుడు కాంబినేషన్ ఉండడం వల్ల తీర్థక్షేత్రాలు కావచ్చు, నది స్నానం కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల లోపల మంచి మార్గం లోపల వెళ్ళడం కావచ్చు, ఇది రాబోయే రోజుల్లో ప్రబలంగా అయితే ఉండబోతుంది. కానీ 6th హౌస్ లోపల మీ రాశి నుంచి 6వ భావం లోపల మెర్క్యూరీ అలాగే సన్ ఉండడం వల్ల ఎవరైతే జాబ్ కోసం చాలా గట్టి ప్రయత్నించుతున్నారో, గవర్నమెంట్ జాబ్ కోసం, ఎవరైతే గవర్నమెంట్ నుంచి కొన్ని సీట్స్ రిలీజ్ అయ్యాయి, గవర్నమెంట్ ప్రభుత్వం కోసం ఏదైతే మీరు పని చేస్తున్నారో ఇంతవరకు అందులో మనకు గుర్తింపు లేదు, అందులోపల అనుకున్నది ఏది లేదు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొద్దిగా గుర్తింపుతో పాటు కొన్ని మంచి జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అని అలాగే భౌతిక జీవితం లోపల కొన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. భౌతిక జీవితం లోపల పూర్వం కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికలు అయితే నెరవేరుతాయి. కానీ కోరికలు నెరవేరిన తర్వాత దాని నుంచి మీకు సుఖం అయితే దక్కదు. పూర్వం మీరు అప్పుడు కొన్ని అనుకున్నారు, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చూస్తే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది, ఇది వింటే బాగుంటుంది, ఏదైతే మీకు అనిపించిందో అవన్నీ ఇప్పుడు రాబోయే రోజుల్లో చూస్తారు. ఈ 15 రోజుల్లో మీరు చూస్తారు, చేస్తారు, వింటారు, తింటారు, అన్ని జరుగుతాయి. కానీ దాని నుంచి వచ్చే ఆనందం ఒకప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో అది మీకు దక్కదు, అది మీకు రాదు. శారీరకంగా అన్ని మీరు చూస్తారు కానీ హార్ట్లీ అది మీకు రాదు. ఓకే, అని ఇంకొక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే హెల్త్ లోపల ఎలాంటి రకమైన ఇగ్నోర్ మీరు చేయకూడదు. హెల్త్ లోపల ధనుసు రాశి వారు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల లోపల ఇగ్నోర్ అస్సలు చేయకండి. ఈ మెర్క్యూరీ అలాగే సన్కి సాటర్న్ 3rd ఆస్పెక్ట్ సంబంధం ఉంది. ఒక విషయం తెలుసుకోండి, సాటర్న్
సంబంధం ఎప్పుడైతే మర్క్యూరీ సన్కి వచ్చుద్దో ఆ సమయకాలం లోపల క్యారెక్టర్ అలాగే పేరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్యారెక్టర్ అలాగే పేరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పేరు భంగమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నామభంగ యోగం అని, అలాగే కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే కొన్ని ఖర్చులు అవుతాయి, కానీ గెలుపు మీ దిక్కే ఉంది. కొన్ని ఖర్చులు అవుతాయి, కానీ గెలుపు క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి, మీ దిక్కు అయితే కనపడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా బాగుందంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా ఈ టైం చాలా బాగుంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో లాంగ్ టైం కోసం కనుక చేస్తున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి, ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారు కొన్ని విషయాల లోపల గోల్డ్ కొనే అవకాశం ఉంది, గోల్డ్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇది అందరికీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే అందరికి అనిపించవచ్చు అందరు బంగారం కొంటారంటే కాదు. ఎవరి దగ్గర డబ్బు ఉందో ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నించుకున్నారో వాళ్ళైతే కొంటారు. ప్రేమ వివాహ యోగం ఉందా అంటే ఉంది. ప్రేమ వివాహ యోగం అయితే చాలా ప్రబలంగా కనబడుతుంది, కానీ దాంపత్య జీవితం అయితే అంత అనుకూలంగా కనిపించట్లేదు. రీసెంట్లీ మ్యారేజ్ ఎవరికైతే జరిగిందో, కొత్త దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొద్ది మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అవుతాయి. ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల రాత్రి నిద్ర పట్టే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఓవర్ టెన్షన్, ఓవర్ ఆలోచించడం వల్ల కొద్దిగా మెంటలీ డిప్రెషన్లో వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే 4th హౌస్ పాపకర్తర యోగంలో ఉంది, 6th లార్డ్ 7th హౌస్లో ఉన్నాడు, 7th లార్డ్ 6th హౌస్లో ఉండడం వల్ల ఇది సమ్ టైమ్స్ మీకు కొన్ని విషయాల లోపల ప్రాబ్లం కూడా క్రియేట్ చేయగలుగుతుంది. ఓవరాల్ చూసుకుంటే ధనుసు రాశి వారికి బాగుందా బాగాలేదా అంటే గోచర గ్రహస్థితి చాలా బాగుంది. దీన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగుండే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ ఒక విషయం ఏంటంటే 6th హౌస్లో సన్ ఉండడం వల్ల ఏది చేసినా డిసిప్లిన్లో చేయండి, పట్టుదలతో చేయండి. ఇది పూర్తి చేసే వరకు వేరే పని ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకొని పని చేయండి. ఈ పని జరగకపోతే వేరే పని పట్టుకుంటా, అది జరగకపోతే వేరేది, ఇలా మిమ్మల్ని మీరు మార్చుకున్నట్లయితే మీ థాట్స్ని, మీ లైఫ్ కూడా అలాగే వెళ్ళిపోతుంటుంది. లాస్ట్కి మీ చేతి లోపల ఏది ఉండదు, ఏదైతే వచ్చుద్దో దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడైతే ఈ ప్రకారంగా ఉంటాయి. కానీ కన్సిస్టెన్సీ అలాగే క్రమశిక్షణతో కనుక మీరు ఉన్నట్లయితే మీరు అనుకునే తప్పకుండా చేయగలుగుతారు. ఇంతకీ వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము, అలాగే వాణి పట్ల నియంత్రణ కూడా చాలా అవసరము. ఎక్కువ మాట్లాడకండి, తక్కువ మాట్లాడండి, ఎక్కువ పనిచేయండి, చాలా హెల్ప్ అవుతుంది. చేయాల్సింది ఏదైనా పరిహారం ఉందా అంటే తప్పకుండా ఒక పరిహారం చేయండి. ప్రతిరోజు ఇంట్లో మీరు కూర్చొని ఒక 15 నిమిషాలు లఘు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. లఘు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. కొద్దిగా బాడీలో హీట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి. బాడీలో హీట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించడానికి ప్రయత్నించండి. ఓం రౌం ఝూం సహ ఈ లఘు మహామృత్యుంజయ మంత్రాన్ని డైలీ 15 నిమిషాలు జపం చేయండి. మార్నింగ్ సూర్యోదయం అయ్యే సమయంకి సూర్యుడు ముందు కూర్చొని ఈ జపం చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.